నమస్కారం ప్రేక్షకులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. సమున్నత సనాతన ధర్మంలో అష్టాదశ శక్తి పీఠాలు అంతర్లీనంగా మమేకమై ఉన్నాయి. స్త్రీకి శక్తి స్వరూపిణిగా అగ్రస్థానాన్ని అందించిన హైందవ సంస్కృతికి ఈ శక్తి పీఠాలు నిలువెత్తు నిదర్శనం. పురాణ ఇతిహాసాల వర్ణనతో పరమ పవిత్రతను సంతరించుకున్న అష్టాదశ శక్తి పీఠాలను ఏకకాలంలో ఒకే ప్రదేశంలో సందర్శించుకునే భాగ్యాన్ని కల్పించే మానవ ప్రయత్నానికి ప్రతిరూపమే సిద్దిపేట సమీపంలో గల ఈ పవిత్ర దేవాలయం. రండి లోపలికి వెళ్దాం, మనము అష్టాదశ శక్తి పీఠాలను దర్శిద్దాం. జీవిత కాలంలో ఒక్కసారైనా అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకోవాలని కోరుకొని వారుండరు. కానీ అది అందరికీ సాధ్యపడదు అనేది వాస్తవం. మన తెలుగు రాష్ట్రాల్లోనే 4 శక్తి పీఠాలు ఉన్నప్పటికీ అనేక కారణాలతో దర్శించుకోని వారు ఎందరో ఉన్నారు. సందర్శించాలని ఉన్నా సాధ్యపడని వారందరికీ ఈ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల ప్రతిరూపం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ప్రతిఫలాపేక్ష లేకుండా జగద్వ్యాపిని అయిన శక్తి స్వరూపిణిని ప్రాణప్రతిష్ఠించి అష్టాదశ రూపాలలో మంగళగౌరి దర్శన భాగ్యాన్ని కల్పించే మహోన్నత కార్యానికి దృశ్యరూపమే ఈ దేవాలయం. ఆగమశాస్త్ర నియమానుసారం రూపుదిద్దుకున్న ఈ కోవెలలో అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి ఆకాంక్షకు కార్యరూపాన్నిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాలలో కొలువైన ముగ్గురమ్మల మూలపుటమ్మ దివ్యమంగళ స్వరూపాలను ఒకే చోట ప్రతిష్ఠించడం ఆధ్యాత్మిక సౌరభానికి మరో మైలురాయి. మూలమురి విరాట్టైన అమ్మవారి కృప, ఒక పెద్దయిన మనకు అష్టాదశ లక్ష్మి అష్టాదశ శక్తిపీఠ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఆయన చిరకాల వాంఛగా మనకు 1,50,00,000 రూపాయలు ఇచ్చి స్వామివారికి, ఈ రమణాచారి గారికే ఇచ్చి, మీరు ఈ దేవాలయాన్ని నిర్మించాలని కోరుతూ ఆయన ప్రతిపాదించారు. ఆయన నిర్మించాడు. దీనికి మా సభ్యులందరూ, మా వనిత ఆనంద నిలయం సభ్యులు అందరం కలిసి ఈ దేవాలయానికి, ఇదే అష్టాదశ సంహిత రామలింగేశ్వర స్వామి దేవాలయానికి మొత్తం మేము ఈ కట్టడానికి నిర్మించాము. తరువాత ఈ దేవాలయంలో ఒక అధ్యక్షత వహించిన శ్రీ నాగరాజు గారు, ఆయన అధ్యక్షతలో మొత్తం పూజలు, పునస్కారాలు, లలితా సహస్రనామాలు, తర్వాత చండీ యాగాలు, ఈ మన నవరాత్రి ఉత్సవాలు అన్నీ ఆయన సంరక్షణలో జరుగుతున్నాయి. ఆయన పెద్దయిన వల్ల మనకు ఎంత బాగా కూరిందో, ఎక్కడ లేని అన్ని శక్తిపీఠాలకు వెళ్ళే కన్నా మన సిద్దిపేటలోనే మనకు ఏర్పరిచిండ్రు. కాబట్టి రమణాచారి మా సభ్యులందరం కలిసి మేము ఇది చేశాము. ఇవన్నీ చేయడం వల్ల ఆ దేవాలయం పెంపొంది బాగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ నమస్కారం.
శక్తిపీఠాల నమూనాలతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతినిత్యం శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అంతేకాదు ఆది పరాశక్తిని తమ ఆడబిడ్డగా భావించి ఒడిబియ్యం పోయటం ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ. తానే ప్రకృతిగా అపర్ణ అవతారంలో ముగ్ధత్వానికి మృదుస్వభావానికి ప్రతీక అయిన శక్తిస్వరూపిణి దుష్టశిక్షణకై రౌద్రావతారంలో మహాకాళి అయి రాక్షసగణాలను సంహరించింది. శాంతానికి, శౌర్యానికి, రౌద్రానికి మరో రూపమైన పార్వతీమాత అనేక రూపాలలో కొలువైన అత్యంత పురాతన ప్రతిష్టాత్మక క్షేత్రాల సమాహారమే అష్టాదశ శక్తిపీఠాలు. సాక్షాత్ శంకరార్ధాంగి, కైలాసవాసిని, సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మవారి శరీర భాగాలే అష్టాదశ శక్తిపీఠాలని పురాణాలు చెబుతున్నాయి. నిత్య పూజలు, ప్రత్యేక నోములు, కుంకుమార్చనలతో శోభాయమానంగా వెలుగొందే శక్తిపీఠాలను ఒకే చోట నిర్మించిన ఈ పవిత్ర ప్రదేశంలో ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఒడిబియ్యాన్ని పోస్తారు. నా భూతో నా భవిష్యత్తుగా 18 అమ్మవారి గుడులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నది. అది ఒక్క దగ్గరనే ఉండాలని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఈ గుడి బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కట్టడం జరిగింది. ఇది దినదినాభివృద్ధి అయి ఈ గుడి ఎక్కడ లేనటువంటి ప్రజాదరణ పొందాలని మరియు ఈ యొక్క గుడి యొక్క విశిష్టత అందరికీ తెలవాలని దీని యొక్క ఉద్దేశము. మరియు ఈ యొక్క గుడి నిర్మాణ కూడా చాలా పెద్దగా ఉన్నది. ఫ్యూచర్లో కూడా అన్నదాన సత్రం కూడా కట్టాలనే సంకల్పం ఉన్నది. దానికి కూడా అందరూ డోనర్స్తోని చేయడం జరుగుతున్నది. దీనికి చైర్మన్గా కేవి రమణాచారి గారు మరియు గౌరవ అధ్యక్షులుగా మా నాన్నగారు ఉండిరి, వారు ప్రమోదించారు. తర్వాత దీని ఒక ట్రస్ట్గా ఏర్పడేది. ఆ ట్రస్టు ద్వారా అందరితోని ఇది గుడి నిర్వహణ జరుగుతున్నది. అష్టాదశ రామలింగేశ్వర స్వామి శక్తిపీఠాలు ఇక్కడ వెలిసినాయి. మా నాన్నగారి సంకల్పము మరియు అందరి సంకల్పంతో ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. ఇక్కడ గోశాల మరి రామలింగేశ్వర స్వామి, పార్వతీ గుడి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ అందరూ వచ్చి దర్శనం చేసుకొని వారి వారి కోరికలు తీర్చుకొని వారికి కూడా అందరికీ మంచిగా అనిపించింది. అందరి కోరికలు కూడా నెరవేరినాయి. దర్శనానికి వస్తున్నారు. ఇక్కడ దగ్గర కొమరవెల్లి మల్లన్న గేటు నుంచి వెళ్ళి 2 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి మీరు అందరు దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలని మా యొక్క మనవి. ఆధ్యాత్మిక శోభతో ప్రణమిల్లుతున్న ఈ ఆలయంలో సాక్షాత్తు జగజ్జనని రూపుని సంతరించుకున్న ఈ రాతి విగ్రహాలు తమిళనాడులో రూపుదిద్దుకున్నాయి. గతేడాది నవంబర్లో పుష్పగిరి పీఠాధిపతులైన విద్యాశంకర భారతి మహాస్వామి, మాధవానంద సరస్వతి స్వామివార్లు విగ్రహాలను ప్రతిష్ఠించారు. అష్టాదశ శక్తిపీఠాలను ఒకే చోట ప్రతిష్ఠించాలనే బృహత్ సంకల్పానికి ఆనంద నిలయం ఆవరణ స్థానమయ్యింది. మల్లన్న కొలువై ఉన్న కుమరెల్లి కమాన్ మార్గంలో రాజీవ్ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో కొండపాక గ్రామం వద్ద ఈ ఆలయం నిర్మితమైంది. పుష్పగిరి పీఠాధిపతులైన
విద్యాశంకర భారతి మహాస్వామి శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠాధీశులైన మాధవానంద సరస్వతి స్వామివార్ల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా యంత్ర ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, కళాన్యాసములు, షోడశ తత్వన్యాసములు, దృగ్బలి, కుంభాభిషేకాలు, చండీహోమం, రుద్రహోమం, అనుష్ఠానములతో పాటు వరుణయానము, పుణ్యాహవాచనము, దేవతాహ్వానము, పంచగవ్య ప్రాసన, యాగశాల ప్రవేశం, కలశస్థాపన వంటి అనేక ఉపచారాలతో అష్టాదశ శక్తిపీఠ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రతిష్ఠించారు. ఎక్కడెక్కడో ఒక్కొక్క అమ్మవారిని స్థాపితం ఉంటుంది కదా, అమ్మవారి శక్తిపీఠాలు. ఇక్కడ 18 శక్తిపీఠాలను నిర్మించబడినకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మహాలక్ష్మి అమ్మవారిని స్థాపితం చేశాము. ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో ఓడి బియ్యాలు చాలామంది భక్తులు వచ్చి పోశారు. కుంకుమ పూజలు ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు అవుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆనంద నిలయము, వైకుంఠం సారు, నాగమణి చాలా చాలా అన్నీ చేయాలని బాగా మా సారు కోరిక. అన్నీ అయినాయి. 18 శక్తిపీఠాలు కూడా నిర్మించినారు. చాలా సంతోషంగా ఉంది. నా పేరు విజయ, మాది సిద్దిపేట. ఇది ఇక్కడ అనాథాశ్రమం ఉన్నది. మేము ఎప్పుడు వస్తుంటాం పోతుంటాం అన్నమాట. ఇక్కడ అష్టదళ శక్తిపీఠాలు నిర్మిస్తారని తెలియగానే మాకు కూడా అవకాశం రావాలని మేము చూసినాము. మాకు వచ్చింది. బ్రహ్మరాంబాదేవి అన్న, విశాలక్ష్మి అన్న నిర్మించాలనుకున్నాం. విశాలక్ష్మి వచ్చింది. ఎప్పటికీ కాశీ పోలేం కదా, ఇక్కడ అమ్మవారిని చూస్తే కాశీ పోయినట్టు అనిపిస్తుంది. మాకు చాలా సంతోషం. जय श्री राम। जैसा कि हमारे भारतवर्ष में 52 शक्तिपीठ हैं, जो मेन शक्तिपीठ अष्टादश शक्तिपीठ सिद्धिपीठ डिस्ट्रिक्ट का कुंडापाका ग्राम में स्थित अष्टादश शक्तिपीठ श्री रामलिंगेश्वर स्वामी मंदिर है। और जो भी यहाँ भक्त लोग आते हैं उनकी मनोकामनाएं पूर्ण होती हैं। और हमारे अष्टादश शक्तिपीठ मंदिर में शुक्रवार रुद्राभिषेक, पूर्णिमा चंडी होमम, प्रतिदिन षोडशोपचार पूजन, पंचोपचारार्थे सायंत्रम पूजन। नवरात्रि के पावन पर्व पर हम कलश स्थापना पार्वती मंदिर में और नवग्रह मंडल देवता पूजन, चतुष्षष्ठी योगिनी पूजन, जितना भी हम लोगों से बनता है हम उतना अच्छा मंदिर का देख रेख करते हैं और पूजा करते हैं। धन्यवाद। जय श्री राम। పురాణ ఇతిహాసాల ఆధారంగా పరమేశ్వరుని అభీష్టానికి వ్యతిరేకంగా సతీదేవి తన పుట్టింట జరుగుతోన్న దక్ష యజ్ఞానికి వెళ్ళి కన్నవారితో అవమానింపబడి ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడుతుంది. ఇది తెలిసిన రుద్రుడు తన జటాజుటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుని వధించి యజ్ఞాన్ని భగ్నం చేస్తాడు. అరివీర భయంకరుడైన పరమేశ్వరుడు పార్వతి దేహంతో రుద్రతాండవం చేస్తాడు. శివుణ్ణి శాంతింపజేసి కార్యోన్ముఖుణ్ణి చేసేందుకు విష్ణువు పార్వతి దేహాన్ని 18 ఖండాలుగా చేస్తాడు. ఆ 18 శరీర భాగాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయి. అలంపురే జోగుళాంబ, శ్రీశైలే భ్రమరాంబిక,
పీటిక్యాం పురుహూతికా మాణిక్య దక్షవాటికే. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శక్తిపీఠాలు. అలంపూర్లో జోగుళాంబగా కొలువైన శక్తిస్వరూపిణి సతీదేవి పైవరస దంతాలు దవడభాగమని స్థలపురాణం. సతీదేవి మెడభాగం పడిన ప్రదేశం శ్రీశైలంలో భ్రమరాంబికగా పూజలందుకుంటోంది. పీఠభాగం పడిన ప్రదేశం పిఠాపురంగా పేరుగాంచి పురుహూతికాదేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఇక కోనసీమ ద్రాక్షారామంలో పడిన ఎడమచెంప మాణిక్యాంబగా భక్తులను అలరిస్తోంది. తమిళనాడులోని వీపు భాగం పడిన ప్రదేశం కాంచీపురం కామాక్షిగా పేరుగాంచింది. కలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రద్యుమ్న నగరంలో పడిన ఉదరభాగం శ్రంకళాదేవి శక్తిపీఠం కాగా, మైసూరులో చాముండిగా కొలువై ఉన్న క్షేత్రంలో సతీదేవి కురులు, కొల్హాపూర్ మహాలక్ష్మిగా స్తుతించబడిన క్షేత్రంలో అమ్మవారి నేత్రాలు పడ్డాయని పురాణలిఖితం. భారతదేశంలో ప్రప్రదంగా నిర్మించబడినబడి అష్టాదశ శక్తిపీఠాలు. కొన్ని యుగాల తర్వాత అమ్మ ఒక్క దగ్గరికి వచ్చిందంటే మాకు సాక్షాత్కారం ఇక్కడ అంతా కనబడుతుంది. మనం ఎక్కడెక్కడో చూసినాం. అన్ని 18 శక్తిపీఠాలు ఎక్కడున్నాయో ఎట్లా ఉన్నాయో తెలియదు. కానీ ఇది మొత్తం మన కళ్ళ ముందే. పోయిన కార్తీక మాసంలో శ్రీ పుష్పగిరి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థన స్వామి గారు మరియు మాధవానంద సరస్వతి గారిచే ఈ ఆలయ ప్రతిష్ట గావించబడింది. ఈ ఆలయ ప్రతిష్ట భక్తులు కూడా చాలామందికి అన్ని రకాలుగా కోరికలు ఉంటుంది. ఈ ఆలయ సందర్శన ముఖ్యంగా విశేషం ఏమిటంటే, భారతదేశంలో ప్రప్రదంగా నిర్మించిన ఆలయం కాబట్టి మన భారతదేశంలో పుణ్యక్షేత్రాలు, జీవనదులు, దేవాలయాలు, ఎన్ని పవిత్ర స్థలాలు దర్శించుకుంటే ఎంత ఫలమైతే కలుగుతుందో, ఈ ఒక్క ఆలయం దర్శించుకుంటేనే అంత పుణ్యము, అంత మోక్షం లభిస్తుందని శ్రీ పుష్పగిరి స్వామి వారు వివరించారు. ఆనంద నిలయంలో ఈ అష్టాదశ శక్తిపీఠ సహిత శ్రీ రామలింగేశ్వర ఆలయము దీనిలో నెలకొల్పడము ఈ ప్రాంతవాసులందరికీ చాలా ఒక శుభ పరిమాణం అని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ మన దక్షిణ భారతదేశంలో బహుశా ఇటువంటి ఆలయం లేదు కావచ్చు. కాబట్టి దీన్ని భక్తులందరూ దీన్ని దర్శించి, ఇంకా ఇక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయి. ఒకటి అన్నసత్రము, తర్వాత ఒక ఆఫీసు, కొన్ని ధర్మశాలలు అవసరం ఉన్నాయి. కాబట్టి భక్తులు మీకు తమకు తోచిన రీతిలో దీనికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. అష్టాదశ శక్తిపీఠాల్లో మొత్తం భారతదేశంలో అన్ని స్థలాల్లో ఉన్న వాటిని ఒక్కటే దగ్గర నియమించాలనే ఉద్దేశంతో, వారి సంకల్పంతో ఇది నిర్వహించడం జరిగింది. అన్ని అమ్మవార్లు ఒకటే చోట ఉండి అందరికీ దర్శనయోగ్యంగా ఉండి ఎంతో అభివృద్ధి క్షేత్రం. ఇక్కడ వృద్ధుల వృద్ధాశ్రమం ఉన్నది. ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మించబడింది. చిన్న పిల్లలకు గుండె సంబంధించిన రుగ్మతలను ఉచితంగా ఇక్కడ చూపడను. మరియు ఇక్కడ ఒక కాలేజీ సిద్ధసాయి ట్రస్ట్ వాళ్ళది కాలేజీ కూడా ఉంది. ఉచితంగా వాళ్ళకు విద్య నేర్పడం జరుగుతుంది. ఇది 100 ఎకరంల విస్తీర్ణంలో ఇవన్నీ పెద్ద కాంప్లెక్స్ లాగా ఆధ్యాత్మికంగా మరియు విద్యాపరంగా మరియు వైద్యపరంగా అందరి సంకల్పం ఏముంటే విద్య ఉచిత విద్య అలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పింపబడింది. ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదల ఉండి ఇక్కడ ఉంటే మనశ్శాంతి మరియు విశాలమైన గార్డెన్లు, గోశాల అన్నీ ఇక్కడ నిర్వహించబడింది. భక్తులకు రావడానికి ఇక్కడ అన్ని విధాల సౌకర్యం ఉన్నది. కొమరేలి దేవస్థానంకు దరిదాపుల దగ్గర ప్రాంతంలో ఇది నిర్మించబడింది. 100 ఎకరాల విస్తీర్ణంలో ఇవన్నీ ఇక్కడ నిర్మించబడి అందరికీ సంతోషంగా ఉన్నది.
సతీదేవి ఖండిత భాగాలైన అష్టాదశ శక్తి పీఠాలు ఒక్కొక్కటి ఒక్కో చోట మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో మహిమాన్విత క్షేత్రాలుగా వెలిశాయి. అయితే 17 క్షేత్రాలు భారతదేశంలో ఉండగా మొట్టమొదటి క్షేత్రమైన శాంకరీదేవి శ్రీలంకలోని ట్రిన్కోమలిలో కొలువై ఉంది. అయితే నిజానికి శ్రీలంక సైతం ఒకప్పటి అఖండ భారతావనిలో భాగమే. శక్తి స్వరూపిణి గజ్జభాగం పడిన ప్రదేశం శాంకరీదేవిగా శ్రీలంక తూర్పు తీరంలోని ట్రింకోమలిలో కొలువై ఉంది. 17వ శతాబ్దంలో జరిగిన దాడుల్లో ధ్వంసమైన ఈ ఆలయ ప్రాంగణంలో ప్రస్తుతం స్తంభం మాత్రమే దర్శనమిస్తుంది. మహారాష్ట్ర నాందేడ్ సమీప మాహూర్ క్షేత్రంలో ఏకవీరికగా అమ్మవారి కుడిచెయ్యి పూజలందుకుంటోంది. ఉజ్జయిని మహాకాళిగా సతీదేవి పైపెదవి, ఒడిషా జాజ్పూర్లో గిరిజాదేవిగా నాభిభాగం, నీలాచల పర్వత శిఖరంపై కామాఖ్యాదేవిగా జగజ్జనని యోనిభాగం శక్తిపీఠాలుగా వెలిశాయి. విగ్రహం లేకుండా పీఠిక రూపంలో ఉన్న ఏకైక శక్తిపీఠం ప్రయాగలోని మాధవేశ్వరి. ఇక్కడ సతీదేవి కుడి చేతివేళ్లు పడ్డాయని స్థలపురాణం. అలోపీదేవిగా కీర్తిగాంచిన ఈ క్షేత్రంలో నలువైపులా ఏకపరిమాణంలో నిర్మించిన పీఠం మాత్రమే ప్రతిష్ఠించడం ప్రత్యేకం. అలానే జ్వాలాక్షేత్రంగా పిలువబడే హిమాచల్ శక్తిపీఠంలో 7 జ్వాలలుగా అమ్మ దర్శనమిస్తుంది. అమ్మవారి నాలుకపడిన ఈ శక్తిపీఠంలో వైష్ణవీమాతగా పూజలందుకుంటోంది. గయలో స్తనాలు పడిన భాగం మంగళగౌరిగా, వారణాసిలో చెవులు పడిన భాగం విశాలాక్షిగా, కాశ్మీర్లో కుడిచేయి పడిన భాగం సరస్వతీమాతగా స్తుతించబడుతున్నట్లు స్థలపురాణం. ఇక్కడ ఇది సిద్దిపేట దగ్గరలో ఉన్నటువంటి కొండపాక గ్రామంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠ నిలయము. అష్టాదశ శక్తిపీఠాలు అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో దగ్గర ఒక్కో ఆలయం ఉంటుంది. అది అందరికీ అన్ని ప్లేస్లలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కుదిరినా కుదరకపోయినా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ ఉద్దేశంతో సిద్దిపేటలోని కొంతమంది పెద్దవాళ్ళు కలిసి ఇక్కడే సిద్దిపేట పట్టణానికి దగ్గరలోనే ఈ కొండపాక గ్రామంలో అష్టాదశ శక్తి పీఠాలన్నింటినీ కలిపి ఇక్కడ ఒక ఆలయంగా కట్టించారు. ఇది చాలా ప్రశాంతమైనటువంటి అనుభూతి. ఇక్కడికి వస్తే నిజంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆ అమ్మ మనల్ని ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటుంది. చేతగాని వాళ్ళకి కానీ, అంటే వయసు ఆరోగ్యం సహకరించడం కానీ వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది ఒక మంచి అవకాశంగా మాకు అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారిని మనము మన తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని మన ఇంటి ఆడపడిచిగా భావించి ఓడిబియ్యం పోస్తూ ఉంటాము. ఇంకా లలితా పారాయణము, లలితా సహస్రనామ పారాయణము, ఓడిబియ్యాలు, ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ యజ్ఞాలు యాగాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఎంత పారాయణం మనం చేస్తే అంత మహిమ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనన్ని సార్లు ఇక్కడికి వచ్చి పారాయణం చదవాలని, అమ్మ యొక్క కృప పొందాలని అందరము కోరుకుంటాం. అష్టాదశ శక్తిపీఠాలకు ప్రతీకలుగా నిర్మించిన ఈ దేవాలయంలో
దక్షయజ్ఞ వినాశిని అయిన శక్తి స్వరూపిణితో పాటు లింగ స్వరూపుడైన మహాదేవుడు కొలువై ఉన్నాడు. అత్యంత అరుదైన మరకత లింగం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. నిత్యం మరకత లింగ రూపుడైన నీలకంఠునికి అభిషేకాలు నిర్వహిస్తారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव पूजित दानवराज परात्पर. శరన్నవరాత్రుల పర్వదినాలలో ప్రాతఃకాలమునే మూల విగ్రహములకు అభిషేకము, అలంకరణ, చతుషష్ఠియోపచార పూజ, చండీ సప్తశతి పారాయణం, తదుపరి శ్రీచక్రార్చన, సహస్ర కుంకుమార్చన, సాయం సంధ్యవేళ ప్రదోషకాల పూజ నిర్వహించడంతో పాటు విశేష కార్యక్రమాలలో భాగంగా రుద్రహవన పూర్వక చండీహోమం, సుహాసిని పూజ, ఒడిబియ్యం, కన్యముత్తైదువ పూజ, విజయదశమి రోజు శమీపూజ వంటి ఆధ్యాత్మిక శోభతో అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వరాలయం కాంతులీనుతుంది. అత్యంత అరుదైన మరకతలింగానికి నిర్వహించే అభిషేకంలో పాల్గొనడమంటే సకల పాపాలను ప్రక్షాళన చేసే భవహరుడైన కైలాసవాసి పాదాలను స్పృశించినట్టే. ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాదిప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ పూజిత దానవరాజ పర. ఆది దంపతుల అనుగ్రహానికై దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఈ దేవాలయంలో శివ పరివారం కరుణా కటాక్షాలు కూడా సిద్ధిస్తాయి. అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి ప్రాంగణంలో లక్ష్మీ, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. సాక్షాత్ జగద్ధాత్రి అయిన మహిషాసురమర్ధిని ప్రతిరూపకంగా అలరారుతున్న అష్టాదశ శక్తిపీఠాలను ఒకేచోట నిర్మించాలని సిద్ధిపేటవాసి గట్టు రామరాజేశం గుప్తా దృఢ సంకల్పానికి కెవి రమణాచారి కార్యసిద్ధి తోడై దాతల సహకారంతో అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వరాలయం ప్రతి ఒక్కరికీ శక్తిపీఠాల దర్శనం అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయంతో ప్రతిష్ఠించబడింది. ఇక్కడ శివపార్వతులతో పాటు లక్ష్మీ, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. ఆధ్యాత్మిక సేవకు సామాజిక సేవని జోడించి వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేవాలయం కొలువై ఉన్న ప్రాంగణమైన ఆనంద నిలయంలో గోసేవ, అనాథాశ్రమం, చిన్నారుల హృద్రోగ ఆస్పత్రి వంటి కార్యకలాపాలతో ఎందరికో ఆశ్రయాన్ని కల్పిస్తోంది. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం మన తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో కొండపక్క గ్రామంలో ఆనంద నిలయం ఆవరణలో ఉండడం అనేటువంటిది మేము చేసుకున్నటువంటి అదృష్టం. అమ్మవారికి ఏమనిపించిందో, ముగ్గురమ్మల మూల పుటమ్మకి ఏ రకమైనటువంటి భావన వచ్చిందో. ఒకనాడు పెద్దలు మేమెంతో తండ్రిలాగా భావించేటువంటి శ్రీ రామరాజేశం గుప్తా గారు ఇంటిదాకా వచ్చి మీరు ఆనంద నిలయాన్ని స్థాపించారు, ఆనంద నిలయంలో ఆనంద బాలసదనాన్ని స్థాపించారు, ఆ తర్వాత ఇక్కడ ఒక సత్యసాయి జూనియర్ కాలేజీని స్థాపించారు, అలాగే పిల్లల కోసం అని చెప్పిన ఒక వైద్యశాలను స్థాపించారు. ఇన్ని చేస్తున్నటువంటి మీరు దయదలిచి ఒక కోరిక ఉందని చెప్పని చెప్తే ఏమిటా అని చెప్పని ఆశ్చర్యపోయాను ముందు. కానీ వారు చెప్పిన తర్వాత ఇది రామరాజేశం గుప్తా గారి ద్వారా అమ్మవారు నాకు అందించినటువంటి ఆదేశంగా భావించి
ఆనంద నిలయం సభ్యులందరితో కూడా కలిసి మరి వైకుంఠం అయితేనేమి, వెంకటేశం అయితేనేమి, బాలరెడ్డి అయితేనేమి, అలాగే రమేష్ అయితేనేమి, మా శ్రీకాంత్ శర్మ గారితో వీళ్ళందరితో కూడా, బాలరాజేశ్వరం వీళ్ళందరితో కూడా మాట్లాడి ఒక మంచి పని కోసం అని చెప్పని ఎందుకు మనం ముందుకు పోకూడదని చెప్పి అనుకున్న మాట వాస్తవం. రామరాజేశం గుప్తా గారు అని చెప్పంటే మా సభ్యులకు అందరికీ కూడా పితృసమానులు. వారి కుమారులు గట్టి రవి అయితేనేమి, అమర్నాథ్ అయితేనేమి, శ్రీనివాస్ అయితేనేమి, వారి కుటుంబం అంతా కూడా భక్తి సంపూర్ణితమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగినట్టయితే తర్వాత ఏమవుతుందో చూద్దాము, ముందైతే మనం ముందుకు వెళ్దామని చెప్పనేటువంటి అభిప్రాయంతో మాకు గురుతుల్యులు, నేను సర్వీస్లో ఉన్నంతకాలం నన్ను వెన్నంటి ఉండి ముందుకు నడిపించినటువంటి పెద్దలు శ్రీ కొండలరావు గారని ఇంజనీరింగ్ చీఫ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించడం జరిగింది. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర. హైదరాబాద్కు కేవలం 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 13 కిలోమీటర్ల దూరంలో కొండపాక గ్రామ శివారున కొలువైన అష్టాదశ శక్తిపీఠాలను దర్శించిన భక్త సమూహం శక్తిస్వరూపిణి కరుణా కటాక్షాలు స్వీకరించి తరిస్తున్నారు. ఓం అఖండమండలాకారం వ్యాప్తం జైన చరాచరం తత్పదం దస్థితం జైన తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరి. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్తుభ్యం నరం చైవ నరోత్వమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గజితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. అష్టాదశ శక్తిపీఠాల సందర్శనం కొన్ని కోట్ల హిందువుల ఆకాంక్ష. కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే ఈ దర్శన భాగ్యాన్ని కోరుకున్న వారందరికీ సాధ్యపడేలా ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠించడం భగీరథ ప్రయత్నం. సాధ్యాసాధ్యాలకు అతీతంగా అకుంఠిత దీక్షతో ప్రతిష్ఠించబడిన ఈ మహిమాన్విత ఆలయం సిద్దిపేట కొండపాక గ్రామ శివారుల్లో నెలకొని ఉంది. ప్రేక్షకులకు మరొకసారి విజయదశమి శుభాకాంక్షలతో ఇది వాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.